టాకింగ్ థింగ్స్ త్రూ. సో మాకు పెద్దగా ఇప్పటివరకు దురదృష్టవశాత్తు గొడవలు జరగలేదు. ఎప్పుడైనా గొడవ జరిగితే ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ జరుగుతుంది. బట్ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద రీసెంట్లీ ఐ హ్యాడ్ అ లాయర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఆయన సరదాగా ఒక ఎపిసోడ్ చెప్తానండి మీరు ఎక్కడైనా సినిమాలో పెట్టండి అని అడిగారు. ఏంటండి అంటే ఒక ఆవిడ షీ ఫైల్డ్ అ కేస్ సెయింగ్ మై లైఫ్ ఈస్ బీన్ చాలా డల్గా ఉంది జీవితము, ఎక్సైట్మెంట్ లేదు. షీ ఫైల్డ్ ఫర్ డివోర్స్. సో ఏమిటంటే మా ఆయన ఈజ్ టూ గుడ్, ఆయన నాతో దెబ్బలాట్లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు లైఫ్లో. నేను పెళ్ళంటే గిల్లి గజ్జాలు ఉంటాయి, ఇవన్నీ గొడవలు ఉంటాయని నేను ఎంతో ఆశించాను, కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది, నాకు దయచేసి విడాకులు ఇప్పించండి అని కోరిందిట. సో ఆయన ఫోన్ చేసి సార్ నాకు వచ్చిందండి ఇలాంటి కేసు, సో దయచేసి ఎక్కడైనా పెట్టండి అన్నారు. సో అలాంటి ఐ వాంట్ టు యాక్చువల్లీ మేబీ మేక్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ డే. బట్ పెద్ద మాకు అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి జరుగుతుంటాయి, అది లేకపోతే మజా రాదు. వీఆర్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ కాబట్టి కేవలం భార్యాభర్తలే కాదండి, ఇద్దరు ఫ్రెండ్స్ బ్యాచులర్ అపార్ట్మెంట్లో షిఫ్ట్ చేసుకున్న గొడవలు జరుగుతాయి. దీనిలో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆపోజిట్ సెక్స్ కాబట్టి. బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు డీల్ విత్ ఇట్. నాకు ఎప్పుడు పెద్దగా ప్రత్యేకంగా అలా తీపి గుర్తులుగా చెప్పుకునే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఐ బీన్ హ్యాపీ గాయ్ ఫర్ దట్ మ్యాటర్. ఇలాంటి కొన్ని డిస్కషన్ జరుగుతాయి, ఒక గంట అరగంటలో సర్దుకుపోతాయి. అర్థమైంది. సో క్రిటిక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ లిసన్ టు హర్ బికాస్ షీ ఈస్ డెఫినెట్లీ వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్. కాబట్టి తను చెప్పిన పాయింట్స్ ఐ డూ టేక్ నోట్. నాకు కుదరదన్నప్పుడు నేను ఫైట్ చేస్తాను. అలాంటప్పుడు అలాంటివి దెబ్బలాట్లు ఉంటాయి మాకు. కానీ మీరు అన్న పదాలు రెండు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. వెరీ ఇంటెలిజెంట్, వెరీ సెన్సిబుల్. రెండు చాలా గొడవని మొత్తం చల్లార్చే. ఐ పర్సనల్లీ బిలీవ్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్. వావ్, థాంక్ యూ. నేను కేవలము చప్పట్ల కోసం చెప్పట్లేదు, దిస్ యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్. సో లక్కీలీ నాకు అది నిరూపించే వ్యక్తే నాకు భాగస్వామి అవడం అనేది ఐఎమ్ హ్యాపీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అప్పటి నుంచి నేను వీళ్ళిద్దరు చెప్పడానికి ట్రై చేస్తున్నా, దర్శికి అండ్ నభాని పక్కన కూర్చోమనండి సార్. ఇప్పుడు అది బేసికలీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు కూడా సభకి నమస్కారం. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మధ్య హాస్యంతో వచ్చిన సినిమాలు చాలా బాగా నడుస్తున్నాయి. వెరీ హ్యాపీ. అండ్ నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ జానరా కామెడీ అనేది నా దృష్టిలో చాలా చాలా కష్టం. జెన్యున్ హ్యూమర్ జనరేట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం. ఈ మధ్య హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా మంచి, తెలుగు వాళ్ళు ముఖ్యంగా హాస్యం చాలా బాగా చేయగలరు. ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద రీల్స్ ఆన్ ఇన్స్టా, ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ తెలుగు వాళ్ళ యొక్క హాస్య చతురత చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది తెలుగులో. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఒకవైపు యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నా కూడా ఇది కూడా జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు నేను దర్శితో కూడా చేయబోయే సినిమా ఇస్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్. అది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ అష్టాచమ్మ అగైన్. సో దర్శిని చాలా కొత్తగా చూస్తారు దానిలో కూడా. సో అది నా దృష్టిలో చాలా కష్టమైన జానరా. అలాంటి జానర్లో టీజర్ చూస్తే నాకు గ్లిమ్స్ చూస్తే అలా అనిపించింది. సో అశ్విన్, గ్రేట్ వర్క్, ఇట్ లుక్స్ రియలీ రియలీ ప్రామిసింగ్. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, సీతారాం గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. నభా, you did after Sammohanam, I think you did Nannu Dochukundu Vete. So I saw you, and why I remember you so well is Nabha ante ardham entane I went back and checked the meaning of the word. It means sky. Yeah. So anduku నాకు బాగా గుర్తు. You and great job in that film also. So all the very best to you. And Darshi, you are very good. Already మేము ఒక 2 schedules చేసాము, and I have tasted blood with him, and I hope he did too. So it's a great joy, and ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్లో ఒక డైలాగ్ యాక్సిడెంటల్గా మరి రాశారో థ్రిల్లర్లో, ఆ కథ ఆ ఒక్క డైలాగ్ ఆధారంగా నేను అంతకుముందు ఆ తర్వాత ఫిల్మ్ చేశాను. ఇది చూస్తే నాకు అది గుర్తొచ్చింది. బేసికలీ వన్ క్యారెక్టర్ సేస్ టు అనదర్ ఇన్ దట్ ఫిల్మ్, లవ్ ఈజ్ వర్క్. ప్రేమ అనేది చాలా పెద్ద పని, జస్ట్ ఓవర్ నైట్ అయిపోదు అని. సో ఐ హోప్ this film shows. So, and Niranjan garu, many congratulations on Hanuman, and ippudu I think that's a Freudian slip and a good one. What I wanted to say is Ramabantu to meer 300 కోట్లు కొట్టినట్టు భార్య బంటుతో కూడా అన్ని కోట్లే కొట్టాలని I am expecting, and thank you so much for inviting me. Thank you Darshi, it's been a pleasure.